డొనాల్డ్ ట్రంప్ మీద అసాసినేషన్ అటెంప్ట్ జరిగిన తర్వాత అమెరికన్ ప్రెసిడెన్షియల్ రేస్ యొక్క తీరు తెన్ను మారిపోయింది. మొత్తం ఎలక్షన్ ఒపీనియన్ పోల్స్ మొత్తం కూడా ట్రంప్కి అనుకూలంగా వస్తున్నాయి. ముఖ్యంగా ఒపీనియన్ పోల్స్ చూస్తే 60 to 70% ట్రంప్కి ఫేవర్గా వస్తున్నాయి. దాంతోపాటు టెస్లా మనం చూస్తే టెస్లా షేర్ వాల్యూ బాగా పెరిగింది. ఇలాన్ మస్క్ ఓపెన్గా వచ్చి నేను ట్రంప్కి సపోర్ట్ చేస్తున్నాను, ఎలక్షన్స్ దాకా ప్రతి మంత్ $45 million ట్రంప్కి ఫండింగ్ ఇస్తానని చెప్పగానే ఇంకా బాగా చాలామంది టెస్లా షేర్స్ కొంట మొదలెట్టారు. అంతేకాదు ట్రంప్కి వాల్యూ కూడా బాగా పెరిగిపోయింది అమెరికన్ ప్రెసిడెన్షియల్ రేస్లో ఇప్పుడు. దాంతోపాటు ట్రంప్ కొన్ని సెక్టర్స్కి సపోర్ట్ చేస్తుంటారు జనరల్గా, క్రిప్టో కరెన్సీ, గన్ కల్చర్, వీటికి. సో ఏ సెక్టర్స్కి అయితే ఆయన సపోర్ట్ చేస్తున్నారో వాటి యొక్క వాల్యూస్ కూడా బాగా పెరిగిపోయాయి. దాంతోపాటు రిపబ్లికన్స్ ఇప్పుడు జో బిడెన్ని క్వశ్చన్ చేస్తున్నారు, ఆయన విమర్శిస్తున్నారు. జో బిడెన్ ట్రంప్ పైన చేసిన కొన్ని వ్యాఖ్యలు, ట్రంప్ ఈజ్ అన్ ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ టు డెమోక్రసీకి ఆయన పెద్ద థ్రెట్ అని చెప్పి చెప్పడం. దాంతోపాటు ట్రంప్ షుడ్ బి క్వశ్చన్ హిట్ ఇన్ ఏ బుల్స్ ఐ అని చెప్పి, అంటే ట్రంప్ని అందరూ డైరెక్ట్గా ఆయన పాలసీస్ని క్వశ్చన్ చేయాలని చెప్పడం. ఇలాంటివన్నీ కూడా ఆయన అసాసినేషన్ అటెంప్ట్కి దారితీశాయి, ఆయనకి వ్యతిరేకంగా చాలామంది తయారవడానికి దారితీశాయి. దీనన్నిటికీ కారణం డెమోక్రాట్ అభ్యర్థి జో బిడెన్ అని చెప్పి రిపబ్లికన్స్ ఇప్పుడు ఆయన పైన చాలా విమర్శలు గుప్పిస్తున్నారు. వీటన్నిటితో పాటు రిపబ్లికన్స్ ఒక సైకలాజికల్ గేమ్ కూడా ఆడుతున్నారు. డూ యూ వాంట్ వీక్ ప్రెసిడెంట్ ఆర్ స్ట్రాంగ్ ప్రెసిడెంట్? మీరు చూస్తే కొన్ని సందర్భాల్లో జో బిడెన్ ఏరోప్లేన్ మెట్లు దిగి పడిపోవటం కింద దబాలన ఇలాంటివి జరుగుతున్నాయి కదా, అలాంటి వీక్ ప్రెసిడెంట్ కావాలా? ట్రంప్ చూడండి, ట్రంప్ ఒకసారి అసాసినేషన్ అటెంప్ట్ గురైన వెంటనే లేచి ఆ ఇయర్ చెవిలోంచి రక్తం కారుతున్న ఫైట్ 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 అని అరుస్తూ లేచాడు. అలాంటి హీరో లాంటి ప్రో అగ్రెసివ్ ప్రెసిడెంట్ కావాలా మీకు? అతను వస్తే కదా అమెరికా స్థితిగతులు మారేదని చెప్పి రిపబ్లికన్స్ ట్రంప్ తరపున బాగా డబ్బా కూడా కొడుతున్నారు. వీటన్నిటితో పాటు జో బిడెన్ యొక్క స్వీయ తప్పిదాలు కూడా చాలా ఉన్నాయి. మొన్న నాటో సమ్మిట్లో జెలెన్స్కీ, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీని పుతిన్ అని పిలిచేశాడు. దాంతోపాటు ట్రంప్ని వైస్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ అన్నాడు. దీంతో పాటు ఐఎమ్ ఏ ఫస్ట్ బ్లాక్ ఉమెన్ టు సర్వ్ ద బ్లాక్ ప్రెసిడెంట్ అని చెప్పి కమలా హారిస్ సంబంధించి ఏదో మాట్లాడుతూ కన్ఫ్యూజ్ అయిపోయాడు అనమాట. దాంతోపాటు గాజా స్ట్రిప్ సంబంధించి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అటెండ్ అవుతూ హమాస్ పేరు మర్చిపోయాడు. ఇట్లాంటివన్నీ కూడా జో బిడెన్ చేసేసరికి చాలామంది జో బిడెన్ యొక్క మెంటల్ ఫ్యాకల్టీస్ మీద చాలామందికి అనుమానాలు ఉన్నాయి ఇప్పుడు అమెరికాలో. ఇదే సమయంలో విత్ ఇన్ డెమోక్రటిక్ పార్టీ, అంతర్గతంగా డెమోక్రటిక్ పార్టీలో కూడా బిడెన్కు వ్యతిరేకత రావటం, బిడెన్ చాలు ఇంకా నీ రేటింగ్స్ పడిపోతున్నాయి, నువ్వు ఇంకా ఆపేసేయి అని చెప్పి చాలామంది విత్ ఇన్ డెమోక్రటిక్ పార్టీ కూడా ఆయన క్యాండిడేట్ని సపోర్ట్ చేయట్లేదు. ఇదే సందర్భంలో ఒపీనియన్ పోల్స్లో బిడెన్ రేటింగ్స్ తగ్గిపోతున్నాయి, కమలా హారిస్ రేటింగ్స్ పెరిగిపోతున్నాయి. ఇవన్నీ చూసిన బైడెన్ చివరికి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు నిన్న, నాకు గనుక ఏమైనా అనారోగ్య కారణాలు ఉంటే కనుక నేను తప్పుకోవచ్చేమో ప్రెసిడెన్షియల్ రేస్లోంచి అని. ఈ స్టేట్మెంట్ ఇచ్చిన కొద్ది నిమిషాలకే ఆయనకి కోవిడ్ పాజిటివ్ ఉందని తేలింది. చివరికి ఆయన అసలు కంటెస్ట్ చేస్తారా లేదా జో బిడెన్ డెమోక్రటిక్ పార్టీ తరఫున, లేదా కమలా హారిస్ కంటెస్ట్ చేస్తారనేదే ఇప్పుడు పెద్ద క్వశ్చన్. ఇవన్నీ పక్కన పెడితే ఖచ్చితంగా అసాసినేషన్ అటెంప్ట్ తర్వాత నవంబర్లో జరిగే ప్రెసిడెన్షియల్ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ రేటింగ్ బాగా పెరిగిందని చెప్పొచ్చు ఒపీనియన్ పోల్స్లో. ట్రంప్ దీన్ని ఒక అడ్వాంటేజ్గా తీసుకుని, రిపబ్లికన్స్ కూడా దీన్ని ఒక అడ్వాంటేజ్గా తీసుకుని ప్రెసిడెన్షియల్ రేస్ని రన్ చేస్తున్నారు. ఇక్కడ మనం ప్రత్యేకంగా అమెరికాలోని గన్ కల్చర్ గురించి చెప్పుకోవాలి. సెకండ్ అమెండ్మెంట్ టు ద అమెరికన్ కాన్స్టిట్యూషన్, అమెరికా రాజ్యాంగానికి 2వ అమెండ్మెంట్లో ఫైర్ ఆర్మ్స్, గన్స్ కలిగి ఉండటం ప్రాథమిక హక్కు. అనేక సందర్భాల్లో అమెరికా సుప్రీంకోర్టు కూడా ఈ సెకండ్ అమెండ్మెంట్ని సపోర్ట్ చేసిందనమాట. అయితే పర్ క్యాపిటా అవైలబిలిటీ ఆఫ్ వెపన్స్ అమెరికాలో మనం చూస్తే కనుక ప్రతి 100 మందికి 120 పైన వెపన్స్ ఉన్నాయంట. అంటే చూడండి, మనుషుల కంటే అక్కడ వెపన్స్ ఎక్కువ ఉన్నాయి. అమెరికాలో గొప్ప గొప్ప వ్యక్తులు గన్ ఫైర్కి బలైపోయారు. అబ్రహాం లింకన్, మార్టిన్ లూథర్ కింగ్, జాన్ ఎఫ్ కెనడీ ఇలాంటి వాళ్ళందరూ కూడా. దాంతోపాటు మాస్ కిల్లింగ్స్ కూడా అక్కడ గన్నే ఉపయోగిస్తారు. రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ మీద ఉపయోగించిన AR-15 అనే రైఫిల్ యాక్చువల్గా ఇట్ ఈస్ మోస్ట్ పాపులర్లీ యూజ్డ్ ఫర్ మాస్ కిల్లింగ్స్ అనమాట. అక్కడ అలాంటి వెపన్ క్రూక్స్ అనే అబ్బాయి ట్రంప్ మీద ప్రయోగించాడు.